गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। परित्यज्य मौनं वटाधस्थितिं च व्रजन् भारतस्य प्रदेशात् प्रदेशं मधुष्यन्ति वाचा जनान् धर्ममार्गे नयन् श्रीजयेन्द्रो गुरुर्भ्रातिचित्ते। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయులారా, పరమ పవిత్రమైనటువంటి శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క దివ్య చరిత్రను శ్రవణం చేయడం, అధ్యయనం చేయడం, దాన్ని మననం చేసుకోవడం ద్వారా సమస్తమైనటువంటి పాపములు కూడా నిష్కృతి చెంది పూర్వజన్మలు సంక్రమించినటువంటి అనేక కర్మలన్నీ కూడా దహించబడి సాక్షాత్ భగవత్ స్వరూపమైనటువంటి ఆదిగురు శంకరాచార్యుల వారి పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాన్ని మనం పొందడంలో సందేహం లేదు. ఆత్మీయులారా, ఇక్కడ ఇద్దరు త్యాగమూర్తులను మనం గమనిస్తున్నాం. ఒకటి మహోన్నత ఉద్దేశంతో తన రక్త సంబంధాన్ని కూడా తొలగించుకున్నటువంటి ఆర్యాంబ ఈ జగత్తు ఉద్ధరించడాని కోసం పరమేశ్వరుని ప్రార్థించి వరపుత్రునిగా పొంది 8 ఏళ్లకే వేదాధ్యయనం చేసినటువంటి మహాపురుషుణ్ణి లోకమునకు కానుకగా అందించినది. అట్టి మహా మహిమా కలిగినటువంటి ఆ యొక్క ఆర్యాంబను మనం ఎంత స్మరించినా కూడా అది తక్కువే అవుతుంది. తదనంతరం రెండవ వారు కారుణిక పురుషుడై అవతరించి సర్వబంధములను తెంచుకున్నవాడై కేవలం లోకోద్ధరణ కోసం ఆ యొక్క సన్యాస దీక్షను పొందవలనేటువంటి ఉద్దేశంతో తన గురువులకై అన్వేషణ చేస్తున్నటువంటి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు. ఆత్మీయులారా, ఈ భరత భూమి త్యాగమునకు సంకేతం. అలా బయలుదేరినటువంటి బాలశంకరుడు ఒక్కసారి తన పవిత్ర జన్మభూమి అయినటువంటి కాలటిని ఒకసారి వెనుదిరుగు చూసి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. తమ పూర్వుల నుండి ఈ యొక్క అగ్రహారం ఎంతో గొప్ప కీర్తిని పొందినటువంటిది. తన తండ్రి ఈ యొక్క గ్రామంలో ఎందరినో ఆదరించి వేద సముద్ధరణకై అనేక యజ్ఞయాగాలు ఆచరించినటువంటి మహాపురుషులు. మా గోత్రుజులందరూ కూడా ఇక్కడే ఉండి ఎంతో ఘనమైన కీర్తిని పొందినటువంటి కాలటి నగరంలో ఉన్న గ్రామదేవతకు ఒకసారి ఆయన నమస్కరించారండి. ఆ తర్వాత తనకు ఇష్టదైవమైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవాన్ని స్మరించుకున్నాడు. తన యొక్క చిన్ననాటి మిత్రులందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరీ మిమ్మల్ని నేను ఎప్పుడు చూస్తానో అని ఒక్కసారి అందరి బాధ్యత, ప్రత్యేకంగా తన మాతృమూర్తి ఆర్యాంబ యొక్క బాధ్యతనంతటిని కూడా ఆ దేవదేవులకు అర్పించి వృషభాచలేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక్కసారి మాతాపితృలైనటువంటి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులను ధ్యానించాడట. ఆ తర్వాత బాలశంకరుడు బాలార్క కిరణాలు ఆకాశం నుండి వస్తున్నప్పుడు చిరంతరమైన కీర్తిని భరతభూమికి అనుగ్రహించడానికై ధీరోదాత్తుడై ధైర్యంతో ఆ పరమాత్మని విశ్వాసం ఉంచి
మహాసరస్వతిని ధ్యానిస్తూ ఒక్కొక్క అడుగు కూడా పయనిస్తూ ఆ గురువు యొక్క అన్వేషణలో నర్మదా నదీ తీరానికి వస్తున్నాడండి ఆయన. ఆ విధంగా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు అనేక పల్లెలు, అనేక పట్టణాలను మరియు దోవలో వచ్చేటువంటి అనేక ప్రజలను, పండితులను, నాటి సామాజిక పరిస్థితులంతటినీ కూడా అవలోకగా పరీక్షిస్తూ వస్తున్నాడు. అనేక అవైదిక మతాలు, ఆ యొక్క మతాలకు సంబంధించిన ఆచారాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారన్నమాట. ఎందుకనగా ఆ యొక్క అవైదిక ధర్మాల వల్ల వారు పొందేటువంటి నష్టాన్ని చూసి పరితపించిన వాడై దీనికి సరైనటువంటి దిశానిర్దేశం చేయాలా అనేటువంటి పరిపూర్ణమైన ధ్యేయంతో వడివడిగా నర్మదా నదీ తీరం వరకు వచ్చాడు. అప్పుడు ఆ నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి నది ఈ యొక్క శంకర్లను ఆహ్వానించడానికి అన్నట్లుగా ఆనందభరితమై అది ఉప్పొంగి పొరలుతూ ఉంది. పూర్వంలో అలా నది ఉప్పొంగినప్పుడు అక్కడున్న ప్రజలు, కర్షకులు తమ యొక్క పంటలను పోగొట్టుకుంటుండేవారు. అనేక ఈతి బాధలు పడేటువంటి వారు. ఏ మహాత్ముడు వచ్చి ఈ యొక్క ప్రవాహాన్ని ఆపుతారా అని అనేక వేల దేవతలకు వారు ప్రార్థించుకునేవారండి. భగవంతుడు సాక్షాత్ గంగను ధరించిన ఆ శంకరుడే బాలశంకరుడై ఆ పరిసరానికి రాగానే దివ్యమైన తేజస్సును గాంచినటువంటి ముగ్ధ ప్రజలు, అదిగో మనకై ఆ తేజస్వి పురుషుడు వస్తున్నారని ఎంతో భక్తిగా ఆయన ఎదురుగా వెళ్ళి దండ ప్రణామాలు చేశారు. బాలశంకరుడు అడుగుతున్నాడు, మీకు ఏమిటి కష్టానికి కారణమేమనగా వారు ఆ నది వైపు చూపించారు. స్వామి, ఈ నది మాకెంతో ప్రేమపాత్రమైనది, అయితే ఒక్కొక్కసారి ఉగ్రరూపం ధరించి ఉప్పొంగి ప్రవహించడం ద్వారా మేము మా పంటను నష్టపోతున్నామనగానే కరుణామయుడైనటువంటి బాలశంకరుడు వారిని ఆశీర్వదించి ఆ నదీ తీరం దగ్గర ఏం చేశారు, ఆయన తన దగ్గర ఉన్నటువంటి చిన్న కమండలాన్ని అందులో ఒక్కసారి ముంచాడండి. అప్పుడేమైంది, ఆ నదీమ తల్లి తన ఉద్ధృతినంతటినీ కూడా మెల్లిమెల్లిగా అణగదొక్కుని శాంతంగా ప్రవహిస్తూ ఉంది. కారణం, వచ్చిన వారెవరు? మహాపురుషుడు శంకరుడు. శం అనగా శాంతిని, ఆనందాన్ని, వైభవాన్ని అనుగ్రహించేటువంటి శంకరుడు ఆయన. ఈ జగత్తుకు జ్ఞానం, జగత్తుకు ఉత్తమమైనటువంటి ప్రేమ, దయ, అనుగ్రహాలన్నీ మనం ఈయన వలన మనం పొందవచ్చు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అందుకే గురువును అన్వేషిస్తున్న ఆయన జగద్గురువే. ఆయనలో అపారమైన పాండిత్యం ఉంది. 4 వేదములన్నింటినీ పరిపూర్ణంగా 8 ఏళ్లకే అధ్యయనం చేసిన మహాపురుషుడు. బాల్యమునందే మహాలక్ష్మీదేవిని ఆ యొక్క కాలటి నగరంలో సువర్ణ వర్షాన్ని కురిపించిన మహాత్ముడు ఆయన. తదనంతరం ఆ యొక్క పూర్ణా నదిని తన గృహము వద్దకే తీసుకువచ్చినటువంటి ఐశ్వర్యవంతుడు ఆయన. తన తల్లి మాతృసేవ చేసినవాడు. శాస్త్రోక్త ప్రకారం ఆ యొక్క బ్రహ్మచర్య నిష్టలో వేదాధ్యయనం చేస్తూ తన గురువులను సంపూర్ణంగా సేవ చేసి అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడు. ఇన్ని శాస్త్రములను, అనేకమైన ఉపనిషత్తులను, శృతులను, స్మృతులను, పురాణములను పరిపూర్ణంగా అధ్యయనం చేసినటువంటి వాడు. మంత్ర తంత్ర శాస్త్రముల్లో ఉన్నటువంటి సకలమైన రహస్యాలన్నింటినీ కూడా ఆ కాలటి నగరంలో పరిపూర్ణంగా పుణికి పుచ్చుకున్నటువంటి దివ్య తేజోమూర్తి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు. ఇట్టి దివ్యమైన పరిపూర్ణమైన జ్ఞాననే శేఖరమైనటువంటి ఆ యొక్క బాలశంకరుడు తన గురువును అన్వేషిస్తూ వస్తుండగా ఈ విధమైనటువంటి చమత్కారం చేశాడు. ఏమిటి? ఆ మహా నదిని, ఆయన ఉద్ధృతిని ఆయన తగ్గించాడు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. నర్మదా నదిని అరికట్టిన వారు సాక్షాత్ శంకరుడు కాక మరెవరు? అప్పుడు శంకరుడు ఆ నర్మదా నదిని దాటుకుంటూ అటువైపు వెళ్ళగా అక్కడ గుహలో ఆధ్యాత్మిక తపస్సులో సమాధి స్థితిలో ఉన్నటువంటి గోవింద భగవత్పాదాచార్యులు వారిని దర్శించుకున్నారు.
ఆయన పాదము సాష్టాంగ దండ ప్రణామం చేస్తూ, హే పరమాత్మ, నీ ద్వారా నేను అనుగ్రహాన్ని పొందాలని నేను కేరళ నుండి వచ్చాను అని ఎంతో భక్తిగా మనసులో ధ్యానిస్తూ నిలుచుకోగా ఆయన ప్రశ్నలు అడిగారు, నీవెవరు అని. ఆయనకు తెలుసు ఈయన ఎవరని. అప్పుడు అంటున్నాడు ఆయన ఏమని, నేను ఈ దేహమును కాదు, ఈ దేహమును సంబంధించిన వ్యాపార చిత్తములు ఏవీ నాలో లేవు, కేవలం బ్రహ్మ వస్తువును నేను, మిమ్మల్ని దీవించండి అని ప్రార్థించగానే అప్పుడు ఆయన కన్నులు తెరిచి దగ్గర కూర్చుండబెట్టుకొని ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని ఆయనకు అందించడం కోసం క్రమ సన్యాసాన్ని ఇస్తున్నారు. ఎవరు? గోవింద భగవత్పాదాచార్యులు వారు. ఎక్కడిచ్చారు? నర్మదా నదీ తీరంలో. ఆ విధంగా క్రమ సన్యాసాన్ని పొంది దండ కమండలాలతో శోభిస్తున్నాడు బాలశంకరుడు. కొద్ది రోజులు ఆచార్యుల సేవ చేసుకొని నేను ముందు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్దేశించమని ప్రార్థించాడు. అప్పుడు వారు అన్నారు, వేదవ్యాస మహర్షి నీవు రాకముందు ఇక్కడికి వచ్చి మాకు దిశానిర్దేశం చేశాడు. మీకు క్రమ సన్యాసం ఇచ్చిన తర్వాత మీరు వారణాసిలో అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఆ యొక్క బ్రహ్మసూత్రములు ఏవైతే వేదవ్యాస మహర్షి రాశారో దానికి భాష్యం రాయవలని అనుజ్ఞ అయింది అనగానే సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాడు గురువుల వద్ద. తదనంతరం ఆ యొక్క గౌడపాదాచార్యులు వారిని స్మరించుకున్నారు. వాళ్ళు అక్కడి నుండి ఈయన దీర్ఘమైన ఆయుష్ను అనుగ్రహించారన్నమాట. శ్రేయస్సును సౌభాగ్యాన్ని అనుగ్రహించేటువంటి దివ్యమైనటువంటి గురు కృపను పొంది మెల్లిమెల్లిగా ఆ నర్మదా నది తీరమును దాటుకొని అక్కడున్న ప్రజలు ఇచ్చినటువంటి ఘనమైనటువంటి స్వాగతాన్ని మరియు సన్మానాలను ఆయన పొంది వారిని అందరినీ దీవించి నేను మరలుతున్నాను కాశీ నగరానికి అని చెప్పేసి కాశీ విశ్వేశ్వరుని ధ్యానిస్తూ ఆయన కాశీ వైపు మరలాడు. ఆత్మీయులారా, అత్యంత పరమ పవిత్రమైనటువంటి సుదీర్ఘమైనటువంటి ఆరుగురు శంకరాచార్యుల చరిత్రను మరలా మనం స్మరించుకునే సౌభాగ్యాన్ని శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు మనకు అనుగ్రహించిన ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను వారి దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై శంకర.